హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూద్దామండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. అవి వేగాక కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలండి. పల్లీలు వేగిన తర్వాత కొన్ని పుట్నాలు కూడా వేయాలండి. పుట్నాలు కూడా వేగేంత వరకు చూసి అందులో కొన్ని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి కూడా వేయాలండి. తర్వాత కొంచెం కల్యమాకు కూడా వేయాలి. అలా వేసి కాసేపు సిమ్లో పెట్టాలండి. తగినంత సాల్ట్ వేసుకొని సిమ్లో ఉంచాలి. ఆ వేగాక ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. అంతేనండి. పోపు మొత్తం తీసుకొచ్చి ఎంత అటుకులలో వేసి కలపాలి. కలిపిన తర్వాత మొత్తం బాగా కలపాలి. కలిపినాక అంతేనండి, ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. 10 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఇంతేనండి. తర్వాత నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా చాలా బాగుంటుంది టేస్ట్.